మ్మ్. ఒక మారుమూల గ్రామంలో ఉన్న 6వ తరగతి విద్యార్థి తన చేతిలో ఉన్న ఒక అధునాతన డిజిటల్ టాబ్లెట్తో లెక్కలు నేర్చుకుంటున్నాడనుకుందాం. అంటే వాడి సొంత వేగానికి తగ్గట్టుగా ఆ ఆ సిస్టమ్ వాడికి పాఠాలు చెప్తోంది. ఓహ్, వినడానికి చాలా మోడర్న్గా ఉంది కదా. అవరు. అదే సమయంలో తరగతి గదిలోని ఇంటరాక్టివ్ స్మార్ట్ స్క్రీన్ పైన మద్రాస్ ఐఐటికి చెందిన ఒక ప్రొఫెసర్ ఆ పిల్లలకు నేరుగా సైన్స్ పాఠాలు బోధిస్తున్నారు. అబ్బా, ఇదంతా వింటుంటే ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గురించో లేక లక్షల ఫీజులు తీసుకునే ఏదో కార్పొరేట్ స్కూల్ గురించో మాట్లాడుకుంటున్నామంటిస్తుంది కదా. కరెక్ట్. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాని మనం మాట్లాడుతోంది మన ప్రభుత్వ బడుల గురించి. మన ఈనాటి లోతైన విశ్లేషణలో మనం పరిశీలించబోయేది ఒక సాధారణ డాక్యుమెంట్ కాదు. అవును, ఇది తిరుపతి జిల్లా సమగ్ర శిక్షా విభాగం వారు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఒక బృహత్తర ప్రణాళిక. దీన్ని మన సంకల్పం విద్యాప్రగతి అని పిలుస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. జిల్లా విద్యాశాఖాధికారి అలాగే జిల్లా కలెక్టర్ ఆమోదంతో విడుదలైన ఈ మార్గదర్శకాలలో దాదాపు 30కి పైగా కీలకమైన మార్పులున్నాయి. ఈ లోతైన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, అసలు ప్రభుత్వ బడి అంటే కేవలం ఒక ఉచిత విద్య అందించే కేంద్రం అనే పాత భావనను పక్కన పెట్టి దాన్ని ఒక హైటెక్ ఎడ్యుకేషన్ హబ్గా ఎలా మారుస్తున్నారు అనేది అర్థం చేసుకోవడం. నిజమే. ఈ డాక్యుమెంట్ చూడగానే నాకనిపించిన మొదటి విషయమేంటంటే, ఇది కేవలం పిల్లలను బడిలో చేర్పించడానికి ఇస్తున్న ఒక మామూలు అడ్మిషన్ల ప్రకటన కాదు, విద్యా వ్యవస్థ పునాదులనే మార్చేసే ఒక ప్రయత్నం. అంటే మీరు దీన్ని ఒక సిస్టమ్ అప్గ్రేడ్ లాగా చూస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఒక నిర్దిష్టమైన, దశాబ్దాలుగా మనల్ని వేధిస్తున్న సమస్యను టార్గెట్ చేసి దానికి పరిష్కారాన్ని చూపుతుంది. ఒక వ్యవస్థను పైపైన మార్చడం వేరు, దాని ఆపరేటింగ్ సిస్టమ్నే పూర్తిగా మార్చేయడం వేరు. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. అంటే మనం ఈ టెక్నాలజీ, ఐఐటి క్లాసుల గురించి మాట్లాడుకునే ముందు ఒక బేసిక్ విషయం గురించి నేను అడగాలి. ఈ డాక్యుమెంట్లోని మొదటి కొన్ని పాయింట్లు చూస్తే నాకొక చిన్న సందేహం వచ్చింది. చెప్పండి, ఏంటా సందేహం? అర్హత, అనుభవం ఉన్న ఉపాధ్యాయులు బోధిస్తారు అని చెప్పడం వరకు ఓకే, అది సాధారణమే. కానీ ఆ తర్వాత ఒక భారీ జాబితా ఉంది కదా. ప్రతి విద్యార్థికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ ఇస్తున్నారు. అవును, అందులో చాలా వస్తువులున్నాయి. ఎగ్జాక్ట్లీ. 3 జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, స్కూల్ బ్యాగ్, దీనికి తోడు తల్లికి వందనం పథకం, ఇవన్నీ ఒక ఎత్తైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంకో ఎత్తు. అవును, అది చాలా కీలకమైన పాయింట్. అందులో వారానికి 5 గుడ్లు, వేరుశనగ చిక్కీలు, మళ్ళీ రాగి జావా ఇస్తారట. మళ్ళీ దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు రవాణా భత్యం కూడా ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒక పాఠశాల కాస్త ఒక భారీ క్యాటరింగ్ సెంటర్ లాగా లేదా వెల్ఫేర్ ఆఫీస్ లాగా మారిపోతోందేమో అనిపిస్తోంది కదా. అదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. సాధారణంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అంటే ఇంత భారీ స్థాయిలో ఆహారం, దుస్తులు సమకూర్చడంపైన ఫోకస్ పెడితే చదువు పక్కదారి పడుతుందేమో అని. ఇది కేవలం పేదలను ఆకర్షించి అడ్మిషన్ల సంఖ్య పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే అని విమర్శలు రావచ్చు కదా. పైకి చూస్తే అలా అనిపించడం సహజమే. కానీ దీని వెనుక ఉన్న మనస్తత్వశాస్త్రాన్ని, అలాగే బేసిక్ హ్యూమన్ బయాలజీని మనం అర్థం చేసుకోవాలి. విద్యా వ్యవస్థలో మనం ఎప్పుడూ చేసే అతిపెద్ద పొరపాటేంటంటే, పిల్లల కనీస అవసరాలను పట్టించుకోకుండా నేరుగా వాళ్ల మెదడులోకి సిలబస్ను ఎక్కించడానికి ట్రై చేయడం. అంటే కడుపు నిండకుండా చదువు అబ్బదు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఒక విద్యార్థి ఉదయం పూట ఏమీ తినకుండా ఆకలితో క్లాసులో కూర్చుంటే, లేక తన పక్కనున్నవాడి బట్టలు బాగున్నాయి, తనవి చిరిగిపోయాయి అన్న ఆత్మన్యూనతతో ఉంటే, ఆ బోర్డు మీద ఎంత గొప్ప టీచర్ ఎంత గొప్పగా లెక్కలు చెప్పినా అది వాడి బుర్రకెక్కదు. నిజమే, ఆ కాన్సంట్రేషన్ అనేది కుదరదు కదా. అవును, మెదడు చురుకుగా పనిచేయాలంటే ముందుగా ఆ కాగ్నిటివ్ ఫంక్షన్ సరిగ్గా ఉండాలి. దానికి పౌష్టికాహారం అత్యవసరం. కార్పొరేట్ స్కూల్స్లో డైటీషియన్స్ డిజైన్ చేసే వెల్నెస్ మెన్యూలు ఎలా ఉంటాయో, ఈ ప్రభుత్వ బడుల్లో ఇస్తున్నది సరిగ్గా అదే. ఓ, అంటే మీరనేది ఈ వారానికి 5 గుడ్డు, రాగి జావా, వేరుశనగ చిక్కీలనేవి కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు, అవి అభ్యసన సామర్థ్యానికి ఇంధనంలాంటివి. ఇక ఈ కిట్స్ విషయానికొస్తే, తరగతి గదిలో అందరూ ఒకే రకమైన దుస్తులు, బూట్లు, బ్యాగులతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే,
ఆ ఒక నిరుపేద విద్యార్థిలో ఉండే పేదరికం తాలూకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మాయమైపోతుంది. వావ్! అవును, నేనిక్కడ చదువుకోడానికి వచ్చాను, ఎవ్వరికీ తీసిపోను అనే ఒక ఆత్మవిశ్వాసం వస్తుందన్నమాట. కరెక్ట్. ఇక రవాణా భత్యం ఇవ్వడం వెనక ఉన్న ఉద్దేశమేంటంటే కేవలం ఆటో ఛార్జీలు లేవన్న ఒక్క కారణంతో ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు బడి మానేస్తున్నారు. ఆ భౌతికమైన అడ్డంకినే తొలగిస్తున్నారు. కడుపునిండా భోజనం, సమానత్వం, రవాణా సదుపాయం ఈ 3 పునాదులు గట్టిగా పడితేనే ఆ పైన కట్టే ఎడ్యుకేషన్ అనే భవనం నిలబడుతుంది. వినడానికి చాలా లాజికల్గా ఉంది. సరే, ఫిజికల్ అడ్డంకులు తొలగిపోయాయి, పిల్లలు ఆత్మవిశ్వాసంతో బడికొచ్చారనుకుందాం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. నా రెండో పెద్ద సందేహం కూడా ఇక్కడే మొదలవుతుంది. చెప్పండి. టెక్నాలజీ గురించే కదా మీ సందేహం? అవును, ఈ డాక్యుమెంట్లో చెప్పినట్టు తరగతి గదిలో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ అంటే ఐఎఫ్పీలు పెట్టేస్తున్నారు కదా. అలాగే 6 నుంచి 9వ తరగతి పిల్లలకు గణితం, ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టుల కోసం పిఏఎల్ ల్యాబ్ ద్వారా ట్యాబ్లలో స్వీయ అభ్యసన అని రాశారు. అవును, ప్యాల్ ల్యాబ్స్. పలకా బలపం పట్టుకునే పిల్లల చేతికి డిజిటల్ ట్యాబ్స్ ఇస్తే వాళ్ళు చదువుకుంటారన్న గ్యారంటీ ఏముంది? ఇక్కడ అత్యంత ఆకట్టుకునే అంశమేమిటంటే అసలైన సిస్టమ్ అప్గ్రేడ్ ఇక్కడే జరుగుతోంది. ప్యాల్ అంటే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్. మన సాంప్రదాయ విద్యా విధానంలో ఉన్న అతిపెద్ద లోపం వన్ సైజ్ ఫిట్స్ ఆల్. అంటే అందరికీ ఒకే పద్ధతిలో చెప్పడమనా? అవును. తరగతిలో 40 మంది పిల్లలుంటే టీచర్ అందరికీ ఒకే వేగంతో, ఒకే పద్ధతిలో పాఠం చెప్తారు. కాని అందులో కొందరికి త్వరగా అర్థమవుతుంది, మరికొందరికి సమయం పడుతుంది కదా. కరెక్ట్. వెనుకబడిన వాళ్ళు అలాగే వెనుకబడిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఈ ప్యాల్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ప్రతి విద్యార్థి చేతిలో ఉండే ట్యాబ్ వాళ్ల అభ్యసన వేగాన్ని ట్రాక్ చేస్తుంది. ఒక పిల్లాడికి మ్యాథ్స్లో భిన్నాలు కష్టంగా అనిపిస్తే ఆ సాఫ్ట్వేర్ దాన్ని గుర్తించి ఆ టాపిక్ని ఇంకా సులభంగా, నెమ్మదిగా వివరిస్తుంది. ఓ, అంటే విద్యార్థికి ఎక్కడ అర్థం కావట్లేదో ఆ యాప్ పసిగడుతుందన్నమాట. అవును. అదే సమయంలో ఫాస్ట్గా నేర్చుకునే విద్యార్థికి బోర్ కొట్టకుండా తర్వాతి టాపిక్కి తీసుకెళ్తుంది. అంటే బేసిక్గా ప్రతి విద్యార్థి పక్కన ఒక పర్సనల్ ట్యూటర్ కూర్చుని వాళ్ల మైండ్ సెట్కి తగ్గట్టుగా పాఠం చెప్తున్నట్లు అన్నమాట. అక్షరాలా అంతే. ఇది బట్టీ పట్టే విధానం నుంచి విద్యార్థి కేంద్రీకృత స్వీయ అభ్యసన వైపు జరుగుతున్న గొప్ప మార్పు. ఇక మూల్యాంకనం అంటే ఎగ్జామ్స్ విషయానికొస్తే ఇందులో క్లిక్కర్స్ అనే ఒక పదం వాడారు. అవును, ఈ క్లిక్కర్స్ అంటే ఏంటి? వినడానికేదో గేమ్ షోలాగా ఉంది. దాదాపుగా అలాగే ఉంటుంది. సాధారణంగా పరీక్ష రాశాక ఆ పేపర్లు దిద్ది తప్పులెక్కడున్నాయో తెలుసుకోవడానికి కనీసం ఒక వారం పడుతుంది. కానీ క్లిక్కర్స్ ద్వారా టీచర్ ఒక ప్రశ్న అడగగానే పిల్లలు తమ దగ్గరున్న డివైస్లో ఆన్సర్ ప్రెస్ చేస్తారు. ఓ, అప్పటికప్పుడే రిజల్ట్ వచ్చేస్తుందా? అవును. ఏ విద్యార్థి ఏ కాన్సెప్ట్ దగ్గర తడబడుతున్నాడో తక్షణం ఇన్స్టెంట్గా టీచర్కు డేటా రూపంలో తెలిసిపోతుంది. దీనివల్ల ఉపాధ్యాయులకు పేపర్లు దిద్దే ఆ క్లెరికల్ వర్క్ భారం తగ్గిపోయి బోధన మీద, పిల్లల కౌన్సిలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. అబ్బా, ఆ క్లిక్కర్స్ వల్ల ఫీడ్బ్యాక్ లూప్ అనేది అప్పటికప్పుడే జరిగిపోతుందన్నమాట. ఈ హై ఎండ్ టెక్నాలజీ టీచర్లకు భారం కాకపోగా అదొక పవర్ఫుల్ ఆయుధంలా మారుతుంది. ఖచ్చితంగా. టెక్నాలజీని మనం సరిగ్గా వాడితే అది పనులను సులభతరం చేస్తుంది. సరే, ఇది పెద్ద పిల్లల సంగతి. ఇక ప్రాథమిక తరగతుల పిల్లల కోసం అంటే 1 నుంచి 5వ తరగతి వరకు జిఎఫ్ఎల్ఎన్ అని, జాడూపితారా అని, ఇంకా 3 నుంచి 5వ తరగతికి టాల్ అని కొన్ని పేర్లు వాడారు. ఇవి కూడా టెక్నాలజీకి సంబంధించినవేనా? ఇవి టెక్నాలజీ కంటే కూడా బోధనా పద్ధతులకు సంబంధించినవి. ఉదాహరణకు టాల్ అంటే టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్. ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. సాధారణంగా ఒక 4వ తరగతి పిల్లాడికి కనీసం 2వ తరగతి పుస్తకం చదవడం కూడా రాకపోతే మనం ఏం చేస్తాం? ఏముంది, వాడికి చదవటం రాకపోయినా ఆ 4వ తరగతి సిలబస్నే బలవంతంగా నేర్పిస్తాం, పాస్ అవ్వాలి కదా అని. ఎగ్జాక్ట్లీ, అదే సమస్య. కానీ ఈ టాల్ విధానంలో పిల్లలను వారి వయసును బట్టి కాకుండా వాళ్లకు ఎంతవరకు వచ్చు అనేదాన్ని బట్టి గ్రూపులుగా విభజిస్తారు. బేసిక్స్ నేర్పించాకే వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. మరి ఆ జాడూపితారా అంటే ఏంటి? జాడోపితారా అంటే హిందీలో మాయా పెట్టే అని అర్థం. చిన్నపిల్లలకు ఆటల ద్వారా, బొమ్మల ద్వారా బేసిక్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే కనీస చదువు, లెక్కలు నేర్పించి ఒక కిట్ అది. చదువునొక భారంలాగా కాకుండా ఒక మ్యాజిక్ లాగా ఫీలయ్యేలా చేస్తుంది. అంటే కింది స్థాయి పిల్లలకు ఆటల ద్వారా బేసిక్స్ స్ట్రాంగ్ చేస్తూనే
పై తరగతులకొచ్చేసరికి ఐఐటి మద్రాస్ సహకారంతో విద్యాశక్తి ప్రోగ్రాం కింద ఏకంగా నిపుణులతో క్లాసులు చెప్పిస్తున్నారు. అవును, ఈ విధానం వల్ల ఒక గ్రామీణ విద్యార్థికి దేశంలోని అత్యుత్తమ మేధావులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రావడం అనేది నిజంగా గ్లోబల్ స్థాయి ఎక్స్పోజర్ అవుతుంది. నిజమే. పైగా పేరెంట్స్కు కూడా లీప్ యాప్ ద్వారా అప్డేట్స్ వెళ్తాయట. అంటే కూలీ పని చేసుకునే ఒక తండ్రి కూడా తన స్మార్ట్ఫోన్లో తన పిల్లాడు క్లాసులో ఎలా పర్ఫామ్ చేస్తున్నాడో చూసుకోవచ్చు. కరెక్ట్. వ్యవస్థలో పూర్తి పారదర్శకత వస్తుందన్నమాట. ఇదంతా బాగానే ఉంది, కానీ నా మనసులో ఇంకా ఒక పెద్ద ప్రశ్న అలాగే ఉండిపోయింది. అడగండి, దేని గురించి? ఈ కార్పొరేట్ మోడల్ని తెచ్చిపెడుతున్నామన్నారు కదా, బయట కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పుస్తకాలతోనే కుస్తీ పడుతున్నారు. ఆ ర్యాంకుల ఒత్తిడితో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్న వార్తలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అవును, అది చాలా పెద్ద సమస్య. మరి ప్రభుత్వ బడులు కూడా అదే దారిలో వెళ్తే ఆ ఒత్తిడిని ఈ గ్రామీణ పిల్లలు తట్టుకోగలరా? చదువు ముఖ్యం, టెక్నాలజీ ముఖ్యం, కాని వాళ్ల బాల్యం, మానసిక ఉల్లాసం మాటేమిటి? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే మీరడిగిన ఈ ప్రశ్నకి డాక్యుమెంట్లోనే సమాధానముంది. ఇక్కడే ఈ బ్లూ ప్రింట్ ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ని ప్రదర్శించింది. అంటే ఒత్తిడిని తగ్గించడానికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా. మార్కుల యంత్రాలను తయారు చేసే విధానానికి వీళ్లు పూర్తిగా వ్యతిరేక దిశలో వెళుతున్నారు. అందుకే వాళ్లు ప్రవేశపెట్టిన అంశాల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే ఒకటి. ఈ నో బ్యాగ్ డే కాన్సెప్ట్ గురించి చాలా వింటున్నాం. ఆ రోజు పుస్తకాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ దీనివల్ల నిజంగా ప్రయోజనముందా? ఒకరోజు చదువు వేస్ట్ అయిపోతుందేమో అని పేరెంట్స్ అనుకోరా? అనుకుంటారు. కాని మానసిక శాస్త్రం ప్రకారం కాగ్నిటివ్ ఓవర్లోడ్ని తగ్గించడానికి ఇది అత్యుత్తమ మార్గం. వారం మొత్తం నేర్చుకున్న థియరీని పక్కన పెట్టి శనివారం కేవలం ఆటలు, సృజనాత్మక పనులు చేయడం వల్ల మెదడుకు ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది. రైట్. అంటే బడి అంటే ఉండే భయాన్ని పోగొట్టి బడికి వెళ్ళాలి అనే ఆసక్తిని పెంచుతుందన్నమాట. అవును. అంతేకాదు, విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికి యోగా, కెరీర్ కౌన్సిలింగ్ మరియు హెల్త్ కౌన్సిలింగ్లను తప్పనిసరి చేశారిందులో. ఈ రోజుల్లో కౌన్సిలింగ్ అనేది ఎంత అవసరమో మనకు తెలుసు కదా. అది నిజమే. డాక్యుమెంట్లోనే మరో పాయింట్ కూడా గమనించాను. విశాలమైన ఆట స్థలాలు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు తర్ఫీదిస్తారట. అవును, స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్, స్టెమ్ ల్యాబ్స్ మరియు అటల్ టింకరింగ్ ల్యాబ్లు కూడా. అన్నిటికంటే విశేషంగా బాలికలకు ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ శిక్షణ, ఇంకా అధునాతన వసతులతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఏర్పాటు. ఇవన్నీ కూడా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించేలా డిజైన్ చేసినవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ చేసేస్తున్న ఈ భవిష్యత్ ప్రపంచంలో కేవలం బట్టి పట్టిరాసే మార్కులకు విలువలేదు కదా. కరెక్ట్. ఏదైనా కొత్తగా ఆలోచించి ప్రయోగాలు చేసే స్కిల్స్ కావాలి. అవును, ఆ స్కిల్స్ ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్, స్టెమ్ ల్యాబ్స్ నుంచి వస్తాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇక ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం అంటే అది కేవలం వాళ్లకి శారీరక బలాన్ని మాత్రమే కాదు, ఒక మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఈ నైపుణ్యాలన్నిటినీ కలిపి వాళ్ళు హోలిస్టిక్ గ్రోత్ లేదా సంపూర్ణ మూర్తిమత్వం అంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాని నాకు ఇంకో గౌట్. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీటిని ఎలా ట్రాక్ చేస్తారు? మార్కులైతే 100కెన్నొచ్చాయో రిపోర్ట్ కార్డులో రాయొచ్చు. సృజనాత్మకతను, ధైర్యాన్ని రిపోర్ట్ కార్డులో ఎలా చూపిస్తారు? భలే ప్రశ్న అడిగారు. అక్కడే వాళ్లు ట్రెడిషనల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని తీసేసి ప్రతి నెల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తున్నారు. ఓ, అంటే ఆ కార్డ్స్లో మార్కులతో పాటు ఇవి కూడా ఉంటాయా? అవును. ఇందులో కేవలం మార్కులే కాదు, ఆ విద్యార్థి ఆటల్లో ఎలా ఉన్నాడు, సామాజిక నైపుణ్యాలెలా ఉన్నాయి, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, తోటి విద్యార్థులతో ప్రవర్తన, ఇవన్నీ శాస్త్రీయంగా అంచనా వేసి రికార్డ్ చేస్తారు. అబ్బా, ఇది కదా అసలైన ఎడ్యుకేషన్ అంటే. కార్పొరేట్ స్కూల్స్ ర్యాంకుల వెంట పరుగులెడుతుంటే ఇక్కడ ప్రభుత్వ బడుల్లో మానసిక ఆరోగ్యానికి, లైఫ్ స్కిల్స్కి పీట వేయడం ఒక భారీ పారాడైమ్ షిఫ్ట్ అనే చెప్పాలి. నిజమే. ఇది రేపటి ప్రపంచానికి విజేతలను తయారు చేసే ఒక ప్రయత్నం. అంటే ఇదంతా దేనికి సంకేతం అనుకోవాలి? ఎందుకంటే ఒక సమాజంలో అన్ని రకాల పిల్లలు ఉంటారు కదా. కొందరు భౌతికంగానో మానసికంగానో వెనుకబడి ఉండొచ్చు, ఇంకొందరు అద్భుతమైన ఐక్యూతో టాప్ పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు. ఈ రెండూ వర్గాలకి ఈ ప్లాన్లో సమానమైన ప్రాధాన్యత ఉందా? ఇది ఏ విద్యావ్యవస్థకైనా ఎదురయ్యే అతిపెద్ద సవాలు. ఒకవైపు
ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదు, మరోవైపు ప్రతిభావంతులకు సరైన ఎక్స్పోజర్ లేక వాళ్ళ టాలెంట్ వృధా కాకూడదు. ఈ డాక్యుమెంట్లో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేశారు. ఎలాగో కాస్త వివరిస్తారా? ముందుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి, అంటే ఈసీడబ్ల్యూఎస్ఎన్ పిల్లల గురించి చూస్తే వాళ్ల కోసం ప్రత్యేకంగా భవిత కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే ఇవి స్పెషల్ స్కూల్స్ లాంటివా? అవును, ఇక్కడ సాధారణ టీచర్లు కాకుండా వాళ్లకు బోధించడంలో ప్రత్యేక శిక్షణ పొందినవారు ఉంటారు. ఇక్కడ నేను ఒక పాయింట్ హైలైట్ చేయాలి అనుకుంటున్నాను. డాక్యుమెంట్లో ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల కోసం రవాణా భత్యము, ఎస్కాట్ అలవెన్స్, అలాగే స్టైఫన్ ఫర్ గర్ల్స్, బేస్టెంట్ అలవెన్స్ లాంటివి రాశారు. అసలు ఈ ఎస్కాట్ అలవెన్స్ అంటే ఏంటి? అది ఎందుకంత ముఖ్యం? ఏంటంటే, ఒక దివ్యాంగుడైన విద్యార్థి లేదా శారీరక ఇబ్బందులున్న విద్యార్థి గ్రామాల్లో ఉన్నప్పుడు వాళ్ల తల్లిదండ్రులు రోజువారీ కూలీలైతే తమ పనులన్నీ వదిలేసి పిల్లాడిని బడికి మోసుకెళ్లడం కష్టమైపోతుంది కదా. అవును, ఆ ఒక్కరోజు కూలిపోతే వాళ్ళ గడవదు. ఎగ్జాక్ట్లీ. దాంతో ఆ పిల్లాడిని బడి మాన్పిచ్చేస్తారు. ఆ ఒక్క ఫ్రిక్షన్ పాయింట్ని అర్థం చేసుకుని ఆ విద్యార్థికి తోడుగా బడికి తీసుకొచ్చే వ్యక్తికిచ్చే భత్యమే ఈ ఎస్కాట్ అలవెన్స్. దీనివల్ల ఆ విద్యార్థి చదువు ఆగిపోదు. అబ్బా, ఎంత చిన్న డీటెయిల్ గురించి ఆలోచించారో కదా. అవును, ఇది నిజమైన సమ్మిళిత విద్య అంటే అట్టడుగునున్న వారిని చెయ్యి పట్టి పైకి లాగడం. భలే చెప్పారు. అట్టడుగునున్న వారిని పైకి లాగుతూనే మరోవైపు అత్యుత్తమ ప్రతిభ ఉన్నవారికి ఆకాశమే హద్దుగా అవకాశాలు కూడా ఇస్తున్నారు కదా. నేను చూశాను, ఈ డాక్యుమెంట్లో 10వ తరగతిలో బెస్ట్ రిజల్ట్ సాధించిన వాళ్లకి షైనింగ్ స్టార్ కింద నగదు బహుమతులు ఇస్తామన్నారు. అవును, అది కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుతుంది. అలాగే 8వ తరగతిలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్స్కి, 10వ తరగతిలో ఎన్టీఎస్సీ స్కాలర్షిప్స్ కోసం ప్రత్యేక కోచింగ్ ఇస్తున్నారు. అంతేకాదు, విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచే ఇన్స్పైర్ పథకం కూడా ఉంది. కరెక్ట్. ఇవన్నీ టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించడానికి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, జిల్లాలో 44 పాఠశాలలను పీఎం శ్రీ కింద ఎంపిక చేశారు కదా. ఇది కూడా ఒక రకమైన అప్గ్రేడే కదా. అవును, పీఎం శ్రీ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద ఎంపికైన బడుల్లో వసతులను ఏకంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. ఓ, అంటే ఆ స్కూల్స్ మిగతా బడులకు ఒక రోల్ మోడల్గా ఉంటాయన్నమాట. అవును, లీడర్గా నిలుస్తాయి. 10 చదివాక వాళ్ల పరిస్థితి ఏంటి అనే భయం లేకుండా ఇంటర్మీడియట్ విద్య కోసం హైస్కూల్ ప్లస్, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా సిద్ధంగా ఉంచారు. అంటే ఒకవైపు భవిత కేంద్రాలు, మరోవైపు ఐఐటి ఫ్యాకల్టీతో క్లాసులు, పీఎం శ్రీ స్కూల్స్. ఇదొక పూర్తిస్థాయి ఎకోసిస్టంలాగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఎక్కడైనా ప్రతిభ ఉంటే దాన్ని గుర్తించి జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఒక స్పష్టమైన రన్వేను నిర్మించారు ఇందులో. ఈ మొత్తం 30 సూత్రాల ప్రణాళికను డీకోడ్ చేసిన తర్వాత నాకొక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటది? రాగిజావా, గుడ్లు దగ్గర్నుంచి మొదలుపెట్టి మద్రాసు ఐఐటి వారి ఆన్లైన్ క్లాసుల వరకు, క్లిక్కర్స్ని ఉపయోగించి చేసే అసెస్మెంట్ దగ్గరనుంచి, మానసిక ఒత్తిడిని తగ్గించే నో బ్యాగ్ డే యోగా వరకు, తిరుపతి జిల్లా విద్యాశాఖ ప్రవేశపెడుతున్న ఈ విధానం ఒక సాధారణ మార్గదర్శకాల పత్రం కాదు. అవును, అదొక బ్లూ ప్రింట్. పునాది వేసే వరకు ప్రతి చిన్న అంశాన్ని ఎంతో సైంటిఫిక్గా ఆలోచించి రూపొందించిన మాస్టర్ ప్లాన్ లాగా ఉందిది. ఎగ్జాక్ట్లీ. ఇది విద్యను ఒక బాధ్యతలా కాకుండా ఒక జీవన నైపుణ్యంగా మార్చే ప్రయత్నం. పౌష్టికాహారం, టెక్నాలజీ, మానసికారోగ్యం, సమ్మిళిత విద్య, ఈ 4 ఒకేచోట కలిస్తే అప్పుడే అది సమగ్ర శిక్ష అవుతుంది. ఈ ప్రణాళిక అదే దిశగా సాగుతోంది. ఇది నిజంగా అద్భుతమైన పరిణామం. సరే, ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఇదంతా వింటున్నప్పుడు మెదిలే ఒక ఆసక్తికరమైన మరియు సమాజం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? ఇన్ని అత్యున్నత ప్రమాణాలు, ఆధునిక డిజిటల్ ల్యాబ్స్, ఐఐటి ప్రొఫెసర్ల బోధన, విద్యార్థి మానసిక వికాసానికి ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్న ఈ బ్లూప్రింట్ క్షేత్రస్థాయిలో అక్షరాల విజయవంతమైతే రాబోయే మార్పు ఎలా ఉంటుంది? అది నిజంగా ఊహకందనిది. అవును, ఒకప్పుడు ప్రభుత్వ బడి అంటే ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టలేక గత్యంతరం లేక వెళ్లే చోటు. కానీ ఈ ప్లాన్ సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రభుత్వ బడి అనేది ప్రతి ఒక్కరూ పోటీపడి కోరుకునే మొట్టమొదటి చాయిస్గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కదో. అవును, ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఒక సామాన్య రైతు బిడ్డ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిడ్డ వరకు
అందరూ ఒకే బెంచ్ మీద కూర్చుని చదువుకునే వాతావరణం వస్తే అది ఈ సమాజపు సామాజిక ఆర్థిక స్వరూపాన్నే సమూలంగా మార్చేస్తుంది. ఈ భవిష్యత్ పరిణామం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది కదూ. ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ఈ అంశాలను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.